బ్యాక్ టు లైవ్ షో. వారం రోజుల నవ నిర్మాణ దీక్షలు అలాగే మహాసంకల్ప సభ ద్వారా ఒక ప్రతిజ్ఞ కూడా చేయించారు ముఖ్యమంత్రి. తన విజన్ ద్వారా 2050కి ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలనుకుంటున్నాను, దానికి ప్రజలందరూ కూడా మమేకమై కలిసి రావాలని చెప్పి మరొకసారి పిలుపునిచ్చారు. సో ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రత్యేకంగా కొన్ని ప్రొఫెషనల్ గ్రూపులు, గ్యాంగులు పనిచేస్తున్నాయి, రాక్షసుల్లో వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లీకేజ్ వ్యవహారాన్ని కూడా ఆయన ఇందులోకి తీసుకొచ్చారు. కావాలని కుట్ర చేసి అక్కడ అసెంబ్లీలో పైపులు కట్ చేసి దాని ఏదో నిర్మాణాలు సరిగా లేవని, నాణ్యత సరిగా లేవని చెప్తున్నారని చెప్పారు. అలాగే పోలవరం కాఫర్ డ్యామ్ శంకుస్థాపన పనులు కూడా చేసిన ముఖ్యమంత్రి ఆ వ్యవహారాన్ని ఇక్కడ కూడా మాట్లాడారు. అటువంటి వ్యవహారం పోలవరం దగ్గర కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. సో భద్రత చాలా పటిష్టంగా ఉంచాల్సిన అవసరం ఉంది, లేకపోతే పోలవరం దగ్గర కూడా ఏదో కిరికిరి చేసి మళ్ళీ గగ్గోలు పెడతారు, నాణ్యత లేదని మాట్లాడతారని చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. సరే, ప్రతిపక్ష వైసీపీ అభివృద్ధి ఏం జరగలేదని సాధారణంగా చెప్పి ఖండించిన పరిస్థితి. మరోవైపు అసెంబ్లీ దగ్గర జరిగిన వ్యవహారంలో ఖచ్చితంగా ఏవో లొక్కలొక్కలు లేకపోతే ప్రతిపక్షాలను ఎందుకు పంపించట్లేదు, వైసీపీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ను లోపలికి ఎందుకు పంపించలేదు, మీడియాని ఎందుకు అలౌ చేయలేదు, ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాలని ప్రతిపక్షాల డిమాండ్లు కొనసాగుతున్న పరిస్థితి. ఇక నేను చిత్తూరులో జరిగిన ప్లేనరీలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రతిపక్ష ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారులను, ఉద్యోగులకు సంబంధించి కొంత సంచలన కామెంట్స్ చేశారు. ఇవాళ ఎవరైతే సహకరించట్లేదో ప్రతిపక్షానికి, రేపు మేము అధికారంలోకి వచ్చాక వాళ్ళని వెంటాడి ప్రతీకారం తీర్చుకుంటాం, కుటుంబ సభ్యులు కూడా బాధపడే రీతిలో ఉంటుందా ప్రతీకారం అని చెప్పడం కొంత సంచలనం కలిగించింది. ఎందుకు ఆయన కామెంట్ చేయాల్సి వచ్చింది మాట్లాడుతున్న వాళ్ళు మనతో జాయిన్ అవుతున్నారు. జంగా గౌతమ్ గారు, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి, వి వేణుగోపాల్ రెడ్డి గారు, మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ నేత పి రఘురామ్ గారు, ఢిల్లీలో ఏపీ బీజేపీ సమన్వయకర్త, పార్టీ అధికార ప్రతినిధి. ఇక ఎన్టీవీ స్టూడియో విజయవాడ నుంచి అందుబాటులోకి వస్తున్నారు లంకా దినకర్, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. దినకర్ గారు, అసెంబ్లీ పైపుల కటింగ్ వ్యవహారాన్ని వదిలిపెట్టట్లేదా? సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా దీన్ని అడ్రస్ చేయడం అంటే అక్కడ పైపులు కావాలని కోసేసి రాద్ధాంతం చేస్తున్నారని చెప్పి అభివృద్ధి అంటుకునే రాక్షసులు అన్నారు, అలాగే ప్రొఫెషనల్ గ్యాంగులు అన్నారు. ఎవరి రాక్షసులు, ప్రొఫెషనల్ గ్యాంగులు? రైట్, విజయవాడ దినకర్ గారితో మాట్లాడదాం. అక్కడ చిన్న సాంకేతిక సమస్య కనిపిస్తోంది. రైట్, వేణుగోపాల్ రెడ్డి గారు, ప్రొఫెషనల్ గ్యాంగులు రాక్షసుల్లో వ్యవహరిస్తున్నారు, ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి ఉండొచ్చు? ఒకటండి, ఇప్పుడు ప్రతిపక్షం ఏం చేయాలా? అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే డిఫెక్ట్స్ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ముందుకు చెప్పాల్సిన అవసరం ప్రతిపక్షాన్ని. నువ్వు ప్రధాన్ని ఒక రాజకీయ కోణంలో ఆలోచించి వాళ్ళు దొంగలు, వీళ్ళు దొంగలు, వాళ్ళ రాక్షసులు అనేది ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషికి డెఫినెట్ గా అది సంబంధం కాదు. అంటే ప్రొఫెషనల్ గ్యాంగ్ లో రాక్షసులను మిమ్మల్ని ఉద్దేశించారు. ప్రొఫెషనల్ గ్యాంగ్ ఉన్నప్పుడు నీ దగ్గర మొత్తం పోలీసులు ఉన్నారు, నీ దగ్గర సిబిఐ ఉన్నారు, అంత సిఐడి వాళ్ళు ఉన్నారు. ఫైండ్ అవుట్ నుంచి ఎందుకు నువ్వు అంత నోరు పారేసుకోవాల్సినంత అవసరం లేదు కదా. ఇప్పుడు అక్కడ నీరు కాలింది నిజమా కాదా, లీకేజీలు ఉన్నాయి నిజమా కాదా, అవి విచారించుకోండి. లేనప్పుడు ఏంది మాట్లాడదు. ఒక చిన్న లీడరు, వీధి గల్లీ లీడరు ఏదైనా మాట్లాడితే దానిలో మీనింగ్ ఉంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అలాంటి భాష ఉపయోగించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు ఆయన అంటే మొదటిసారి అనలేదు, ఇంతకు ముందు కూడా అభివృద్ధిని అడ్డుకునే రాక్షసుల్లో పనిచేసి ప్రొఫెషనల్ గ్యాంగ్ అనేది మొట్టమొదటిసారి 3 ఏళ్లలో వాడారు. ప్రతిపక్షం ఏది లేవనెత్తినా అభివృద్ధిని అడ్డుకోవటమేనా? అదే ఆయన ఉద్దేశం, అంతేనా? ఏమి చెప్పకపోతే ప్రతిపక్షం లేదంటారా? సో 2 నాలుకల ధోరణి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారా? ఎట్లా అవుతుంది చెప్పండి గౌతమ్ గారు. ఇది అంటే కేవలం ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీని అనుకోకర్లేదేమో, అభివృద్ధిని అడ్డుకునే భాగంలో మరి కాంగ్రెస్ కూడా పనిచేస్తుందని ముఖ్యమంత్రి ఏమైనా భావించి ఉంటారా? ఎవరి రాక్షసులు, ప్రొఫెషనల్ గ్యాంగ్లను ఎవరిని ఉద్దేశించాలని ఉండొచ్చు? ఒకటి దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా వాళ్ళు చాలా దాన్ని ఒక రౌడీ గ్యాంగ్ లాగా వ్యవహరిస్తున్నారు. రౌడీ గ్యాంగ్ లాగా వ్యవహరిస్తున్నారు. మీరు ఇంకొక రౌడీ గ్యాంగ్ లీడర్ గా మాట్లాడుతున్నారు, ప్రభుత్వ అధినేతలుగా మాట్లాడలేదు. చాలా బాధాకరం, విచారకరం. నా ఇదేమంటారంటే దాన్ని ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఇలాంటి లాంగ్వేజ్ యూజ్ చేయడానికి. బట్ ఏంటి నేను చెప్పేది, సబ్జెక్ట్ ఎక్కడ? ఇప్పుడు అసెంబ్లీలో లేకపోతే ఎక్కడ ప్రతిపక్ష నాయకుడి రూమ్ లో వర్షానికి నీళ్లు కారాయి, ఇష్యూ అది కదా. దానికి కస్టోడియన్ స్పీకర్ గారు ఏం చేశారు, విచారణకు వేశారు. విచారణ తేలకుండగానే ఒక స్పీకర్ వచ్చి ఇదిగో గొట్టం కోసారు కనుక ఇది కుట్ర ఉంది అని చెప్పేయచ్చా? ఒక విచారణకు వేసిన తర్వాత విచారణ అధికారులు చెప్పాలి కదా, మీరు ఎందుకు విచారణ వేసినట్టు? అంటే ముందే ప్రీఆక్యుపైడ్ మైండ్ పెట్టుకుని కుట్రని ఒక పార్టీ మీద నెపం వేసేయాలని మీరే కోసి పెట్టారేమో. ఇప్పుడు మేము అంటున్నాం, ప్రజలకు అనుమానం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ చూడండి, ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు సభ జరిగింది, ప్రత్యేక హోదా అంశం మీద డిబేట్ నడుస్తుంది, మీడియా గానీ మంచి చెడ్డ ఏదో చర్చిస్తుంది. ఇష్యూని డైవర్ట్ చేయడానికి ప్రభుత్వమే
అలాంటి పనికి పాల్పడి యాంగిల్ కూడా ఉందంట. ఎస్ ఆ యాంగిల్ చేసి ఈవేళ ఇష్యూని డైవర్ట్ చేసి మొత్తం ఈ అధికార వైసీపీ అండ్ టీడీపీ రాజకీయ ముఠా కక్షలాగా ఇష్యూని మార్చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ ఇష్యూని వదిలేయాలని కదా మీరు అంతకుముందు నేను గుర్తు చేస్తున్నా. పట్టిసీమలో ఒక చిన్న కట్ట తెగిందనో ఒక చిన్న గొట్టం పగిలిందనో వెంటనే ఏమన్నారు, ఇది ప్రతిపక్షం కుట్ర అన్నారు. గుర్తారా? దాని మీద విచారణ చేశారు. ఏది ప్రతిపక్షం కుట్ర? ఏది? అమెరికాలో చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఒక మెయిల్ వెళ్ళిందని ఎవరో ఆకతాయిలు పంపించారో పిచ్చోళ్ళు పంపించారు. వెంటనే ఒక మంత్రి ఏమన్నాడు, సోమిరెడ్డి మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి విచారణ అనలేదు, పోనీ ఏమనలా, ఇది ప్రతిపక్షం కుట్ర అన్నాడు. అంటే మీరు ఎన్నిసార్లు ప్రతిపక్షాల మీద కుట్రలేస్తారు? అంటే మీ అసమర్థతని, మీ బలహీనతని, మీ వైఫల్యాల్ని ప్రజలకు జవాబుదారీతనంగా ఉండి విచారణా సంఘాలు చేయాల్సినటువంటి పనిని మీరే ముందు జడ్జిమెంట్ ఇచ్చేస్తే వాట్ ఈస్ దిస్? దీన్ని ఏమంటారు? రఘురామ్, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే మిత్రపక్షంగా ముఖ్యమంత్రి గారు ఆ స్థాయిలో సరే అక్కడ సభా సందర్భం ఏదైనా కానివ్వండి, ఒక వారానికి ఒక ఎంక్వైరీ వేసిన తర్వాత ఒక ప్రీ డిఫైన్డ్ లేకపోతే ప్రీ ఆక్యుపైడ్ మైండ్ తో చేశారనేది వారు చేస్తున్న ఆరోపణ. సార్, ఒక మన రాష్ట్రంలో ఎస్పెషల్లీ ఒక సుహృద్భావ వాతావరణం లేదు ప్రతిపక్షాలకి అధికార పక్షానికి. అంచేత ఇలాగ ఆరోపణలు ప్రత్యారోపణలు ఇది నుంచి నడుస్తున్నాయి ఈ మధ్యకాలంలో. గతంలో ఏమైపోయిందంటే ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్, కన్స్ట్రక్టివ్ ప్రతిపక్షం తీసుకోవడము ఈ విధంగా నడుస్తూ ఉండేది. ఈ మధ్య కాలంలో నేనది మీరు కన్స్ట్రక్షన్ ఆపోజిషన్, అధికారము విపక్షము ఇద్దరు కూడా ఒక మంచిగా తీసుకునే పరిస్థితి కనబడట్లేదు రాష్ట్రంలో ఇవాళ. ఇందాక గౌతమ్ గారు ఒక మాట నేను ఏకీభవించట్లేదు. ఏంటంటే రాష్ట్రంలో మంత్రులు ఆయన ఏం పదం వాడారు, గోండాలా రౌడీ గ్యాంగ్ లీడర్. దాంట్లో నేను ఒప్పుకోను, ఎందుకంటే అది మంచి విషయం కాదు. ఎందుకంటే దాంట్లో మా ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఇద్దరు కూడా చాలా చక్కగా రౌడీ గ్యాంగ్ లో ఉన్నారు లేదు నాకు తెలియదు. ముఖ్యమంత్రిని గతంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాదు చెప్పులు చూపులు చూపించండి అన్నప్పుడు ఎంత ఖండించారు? బాధపడుతూనే విషయం చెప్పారు. బాధపడినా మీరు ఆనందిస్తున్నా ఎందుకంటే యూజ్ దట్ వర్డ్, అది పబ్లిక్ లోకి వెళ్తుంది. ఎందుకనంటే సార్ రిషి గారు ఒక మాట నా ఎక్స్ప్లెనేషన్ కూడా వెళ్ళాలి. ఒక మంత్రులు కేబినెట్ హోదాలో ఉండి రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండేవాళ్ళు ఒక విచారణ చెప్తున్నా ఒక రౌడీ గ్యాంగ్ లాగా రాజ్యాన్ని నడపడానికి లేదు. నిన్న ఒక ఆయన వచ్చారు, నిన్న పవర్ లో ఉండే వాళ్ళని ఒక ఆయన వచ్చారు ఒక ఛానల్లో, మేము తలుచుకుంటే మీరు తిరిగే వాళ్ళ, మీరు సభ పెట్టే వాళ్ళ అని హెచ్చరించారు. మరి అదేం భాష? అది వారు చెప్పానండి, అది తప్పని ఒప్పుకోమనండి. నేను తప్పే మాట్లాడా, ఎప్పుడు మీరు తప్పని ఒప్పుకోండి. ఇప్పుడు గౌతమ్ గారు ఇప్పుడు చాలా సీనియరు అండ్ మంచి చదువుకున్న వ్యక్తి కూడా, కానీ అంటే మా మంత్రులు దాంట్లో ఎదురున్నారు. నేను ఖచ్చితంగా మా మంత్రులు ఎక్కడా కూడా ఎవరిని బెదిరించిన దాఖలాలు కానీ ఎక్కడా కూడా అనైతికంగా పనిచేసింది కానీ ఎక్కడా లేదు. ఇవాళ ఇద్దరు మచ్చలేనటువంటి మంత్రులు మా ఇద్దరు మంత్రులు. మీకు ఏమైనా ఉంటే చూసుకోండి, కానీ మమ్మల్ని ఇంక్లూడ్ చేయదు ఎక్కడ. సో వీఆర్ వెరీ క్లీన్, మా ఇద్దరు మంత్రులు క్లీన్ అండ్ మా పార్టీ క్లీన్. మమ్మల్ని ఇంక్లూడ్ చేయదు. మంత్రులు బీజేపీ టీడీపీ మంత్రులు అని అనండి, మీరు అని అనుకోండి మేము అనం. మీరు చూసుకోండి ఏదైనా ఉంటే. టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అధికారుల మీద లైవ్ లో మాట్లాడే ముందు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. దినకర్ గారు, మీరు వింటున్నారని అనుకుంటున్నాను కన్వర్సేషన్ అంతా. సరే, ప్రొఫెషనల్ గ్యాంగ్లు రాక్షసులు అని మరి మీరు ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నారా ముఖ్యమంత్రి? అంటే కనుక ఒక రౌడీ గ్యాంగ్ అనేమో మరి గౌతమ్ అంటున్నారు. ఒకటి ఋషి గారు స్పష్టంగా నేను గమనిస్తే నేను ఆయన విధంగా వదిలేస్తాను గౌతమ్ గారికి. ఎందుకంటే కొంచెం బాగానే మాట్లాడగలిగే వ్యక్తి, కొంచెం నిరాశ స్కూల్లో ఉన్నప్పుడు తన జ్ఞానం విజ్ఞానం కూడా అదిని పట్టుకొని కిందకి వెళ్ళిపోయిన క్రమంలో వచ్చే పదాలు అనుకుంటున్నా కానీ ఇంటెన్సివ్ గా మాట్లాడారనేసి నేను అనుకోను. కాబట్టి ఆయన మాట ఆయన ఎగ్జిక్యూటివ్ చేస్తున్నాను. ఒకటి, గడిచినటువంటి 3 సంవత్సరాల్లో మనం పరిశీలించినట్లయితే ప్రతి ఒక్క అంశంలో అమరావతి దగ్గర నుంచి మొదలైనటువంటి ప్రస్థానం రాజధాని భూసేకరణలో ఏ విధంగా వ్యవహరించారు, అడ్డుకోవాలని చూసినా కానీ చెప్పపెట్టి చెల్లనేటట్టు అక్కడ ఉన్న రైతులు 34,000 ఎకరాలు ఇవ్వటం దగ్గర నుంచి
తర్వాత సిస్టాలజీ దగ్గరికి డెవలప్ చేయాలని వచ్చినప్పుడు దాన్ని 1.5 సంవత్సరం కోర్టు రూపంలో ట్రిబ్యునల్ రూపంలో ఆపగలిగారు. కానీ సో అదేమైంది ఫైనల్ గా అదే ముట్టికాయలు వేసి మీరు పదే పదే అడ్డు తగలకుండా మెటీరియల్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఉండి దానికి తగిన విధంగా ఏమైనా ఉంటే చూస్తామని చెప్పి ఇవాళ మార్గం సుగమం చేయటం కూడా మనం గమనించవచ్చు. అలాగే విశాఖ పెట్టుబడులకి సంబంధించి అతి పెద్ద కార్యక్రమం జరిగేటటువంటి క్రమంలో ఏం చేశారు వీళ్ళు? అక్కడ తునిలో సంఘటన చెప్తున్నాను వినండి. తునిలో సంఘటన. అలాగే మీరు ఒక క్రమం తీసుకున్నప్పుడు ఇప్పుడు వర్షం కురిసింది ఈ 1.5 సంవత్సరంలో అక్కడ రాజధానిగా సెక్రటరియట్ మనం అసెంబ్లీ ఏర్పాటు చేసుకున్నాక ఇదే మొదటిసారా, ఇది 3వసారో 4వసారో, ఎప్పుడు రాని ఇబ్బంది. అదేంటో వర్షం మట్టుకి అమరావతి మొత్తం కురిస్తే ఆ జగన్మోహన్ రెడ్డి గారి రూమ్ లో వరకే నీరు ప్రవహిస్తాయి, అక్కడ మాత్రమే పైపు కట్ అవుద్ది. ఏ విధంగా మాట్లాడతారండి వీళ్ళు? అనేటటువంటి ఒక ప్రయత్నం చేశారు, ఫెయిల్యూర్ అయ్యారు. ఇంకొక మాట అండి, ఇందాక ఒక మాట కరెక్ట్ గా చెప్పారు గౌతమ్ గారు. ఏమన్నారు? ఇట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద స్పీకర్ దానికి కస్టోడియన్. ఆయన ఎవరిని ఎలవ్ చేయాలి, ఎప్పుడు ఏం చేయాలి అనేది ఆయన నిర్ణయాధికారం. ఎస్, అసెంబ్లీ జరిగేటప్పుడు కానీ ఎమ్మెల్యేలకి సంబంధించి లోపలికి వెళ్ళేటటువంటి అవకాశం ఎమ్మెల్యేలకి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారికి హక్కు ఉంది. కానీ వారితో పాటు అనేక మందిని గుంపులుగా తీసుకొచ్చి మీడియాని తీసుకొచ్చి వితౌట్ పర్మిషన్ లోపలికి వెళ్ళడానికి అసలు పార్లమెంట్ ప్రాక్టీసెస్ తెలిసిన వాళ్ళు ఎవరూ మాట్లాడరు. ఇంకొకటి అత్యంత ఆక్షేపణీయమైనటువంటి అంశం ఏంటంటే గూండా గ్యాంగ్, రౌడీ గ్యాంగ్కి లీడరా? ఎవరు రౌడీ గ్యాంగులకి గూండా గ్యాంగులకి లీడర్లో చరిత్ర చెప్పింది. ఫ్యాక్షనిస్టుల్ని ముఖ్యమంత్రులు చేసుకున్నటువంటి చరిత్ర ఏ పార్టీతో తెలుసు? ఇప్పుడు అట్లా కాదు, ముఖ్యమంత్రి గారు రాక్షసులు ప్రొఫెషనల్ గ్యాంగ్ అని ప్రతిపక్షాలనే ఉద్దేశించి అన్నారా, లేకపోతే బయట వ్యక్తులు ఎవరో వచ్చి చేసి ఉండొచ్చు అన్నారా? ఒకటి ఎంక్వైరీకి ఆదేశించినప్పుడు దీన్ని కుట్రాని ముందే ఎలా ఎస్టాబ్లిష్ చేయగలిగారు? స్పీకర్ గారి కామెంట్స్ కానీ ముఖ్యమంత్రి గారి కామెంట్స్ కానీ అనేది కదా చర్చ. అది ఇక్కడ ఋషి గారు ప్రైమా ఫేసి ఏదైనా ఒక అంశం జరిగినప్పుడు ప్రైమా ఫేసి అక్కడ జరిగినటువంటి అంశాలు పరిశీలించినప్పుడు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. మీరు ఇంకోటి స్పీకర్ గారు నేరుగా మాట్లాడాల, సిఐడి అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళు ప్రైమా ఫేసి అక్కడ అబ్జర్వ్ చేసిన తర్వాత వీడియో క్లిప్పింగ్ లో కూడా ఒక వ్యక్తి ఆ వాన పడేటప్పుడే పైకి వెళ్ళినట్టు రికార్డ్ అయ్యింది. అతను ఆ తడిస్తూ కిందకు వచ్చినటువంటి రికార్డులు కూడా అతను ఎవరనేది ఐడెంటిఫై చేస్తున్నారు. ఎవరిని వదలరండి, ఏంటంటే ఈ విధమైన కుతంత్రాలు చేసే వ్యక్తులు ఎవరిని వదలరు. ఎవరి మీద అనుమానం ఉందనేది పాయింట్ కదా. ఒక్క మాట సార్, ఎవరి మీద అనుమానం ఉంది? ఎవరిని వదలరు ఖచ్చితంగా, కానీ ప్రతిపక్షాల మీద అనుమానం ఉందా, లేకపోతే బయట వ్యక్తులు ఎవరో చేసి ఉండొచ్చా? అక్కడ ఇప్పుడు ఋషి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు పోలవరాన్ని పూర్తి చేసి వంతెనల ద్వారా పైపుల ద్వారా నీరిద్దామంటే వీళ్ళు భవనాలలో ఉండేటటువంటి పైపుల్ని కోసి రాజకీయాలు చేసుకోవాలనుకుంటున్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎవరిని కూడా ప్రతి సంఘటనలో ఇప్పటి వరకు జరిగిన ఏ సంఘటనలో కూడా విచారణ సమగ్రంగా చేసి ఏ విధంగా కూడా గాలి త్వరపడినటువంటి వ్యాఖ్యలు రాకుండా ఉండే వేణుగోపాల్ రెడ్డి గారు కాదు, అసెంబ్లీ పైపులు చేసి గగ్గోలు చేయడమే కాదు, రేపు పోలవరం పనులు నేను 2019 నీళ్లు ఇద్దాం అనుకుంటున్నాను, అక్కడ కూడా మీరు ఏదో ఒకటి చేసి రాద్ధాంతం చేస్తారు. ఊహాజనితాలు. నేను ఇంకో ఒక విషయం చెప్తాను మీకు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇలాంటి పనుల్లో సిద్ధాస్తులు. మీరు ఒకసారి ముద్రగడ్డ గారి ఇచ్చినటువంటి ప్రెస్ స్టేట్మెంట్స్ కానివ్వండి, ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పారు? ఏం చెప్పారు? చంద్రబాబు అప్పుడు ఎన్టీ రామారావుని దించినప్పుడు ఫస్ట్ టైము చంద్రబాబు నాయుడు గారును తర్వాత ఉపేంద్ర గారు రూముల్లో కూర్చొని మీరందరూ తగలబెట్టండి, బస్సులు తగలబెట్టండి, ఈ తగలబెట్టండి చెప్పారని చెప్పి సాక్షాత్తు ఆయన ముద్రగడ్డ చెప్పారు. అదే విధంగా చనిపోయినప్పుడు ఆ రోజు కూడా ఇలాంటి మాటలు ఎన్నో చెప్పుకోవచ్చు కదా, ఆధారాలు లేకుండా ఇప్పుడు గదిలో మీరు నేను కూర్చొని మాట్లాడుకోవచ్చు, మీరు నేను కూర్చొని మాట్లాడుకోవచ్చు, దానికి ఆధారాలు కావాలి. ముద్రగడ్డ గారు చెప్పారంటే టేక్ యాక్షన్ అగైన్స్ట్ ముద్రగడ్డ అని చెప్పినప్పుడు ఎందుకు తీసుకోలేదు మీరు? ఏదో అలాంటి చేశారు కాబట్టి ఒక పార్టీ అన్ని పార్టీలకు స్పీకర్ కాదు ఆయన. ఇప్పుడు సార్ ఒకటి సార్, స్పీకర్ గారు రాజకీయాలకు అతీతంగా ఉన్నారు సార్. మేము అడిగేది ఏంటంటే రాజకీయాలకు అతీతంగా ఉన్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలని నాయకులను పిలిచి ఇదిగో ఇలా జరిగిందని చూపించవచ్చు. ఎక్స్-ఎమ్మెల్యేలే వెళ్ళారు అక్కడికి, అట్లా ఎమ్మెల్యేలే పోనలేదు, మరి మీరు ప్రాతినిధ్యమే లేదు, మిమ్మల్ని ఉన్న ఆల్ పార్టీ వాళ్ళైనా పిలవచ్చు. మీరు లేదు, రాజకీయాలు పిలవరు, మీడియా వాళ్ళని తీసుకెళ్ళిన నలుగురిని ఇదిగో ఇలా జరిగింది, ఇక్కడ నేను విచారణ చేశాను, విచారణ రిపోర్ట్ వచ్చాక నేను మాట్లాడతానని చెప్పండి, మేము గౌరవిస్తాం. కానీ మీరు ముందు ప్రియాక్యుపైడ్ గా
ఒక ఏదో ఒక కుట్ర ఉందని చెప్పి ఇతరుల మీద మీ వైఫల్యాల్ని లేదా మీరు చేసి ఇతరుల మీద నెట్టేయాలనుకుంటున్నారు అనేటువంటి అనుమానాలని ఇవన్నీ చేయటం వల్ల గౌరవం తగ్గట్లే మన మీద మనకి విచారణ. ఇదొకటే కాదు మీరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మంత్రి, రాజ్యాంగ పదవిలో ఉన్నవారు. అమెరికాకి ముఖ్యమంత్రి గారు వెళ్ళి అక్కడ మెయిల్ ఇష్యూ జరుగుతుంటే అసలు ఏం జరిగింది ఎవరి బాధ్యత తెలుసుకోకుండానే బయటకు వచ్చి మీడియా ముందు ఇది జగన్మోహన్ రెడ్డి కుట్రా లేదా ప్రతిపక్షం కుట్రా అని చెప్పేచ్చా? మీరు పట్టిసీమ ఇష్యూ నేను అడుగుతున్నాను. చాలా ఇష్యూలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి ప్రతిపక్షం కుట్ర అన్నారు. ఏం విచారాల ద్వారా మీరు ఇలా చెప్తున్నారు అంటే మీ నేను చెప్పేది ఈ వైఫల్యాలు. పోలవరం ఒక్క నిమిషం ఇప్పుడు ఆయన దినకర్ గారు రూల్స్ మళ్ళీ మీ దగ్గరికి వస్తా. అసెంబ్లీ రూల్స్ చెప్తున్నారు. నేను ఎక్కడైనా సరే ఎక్సెప్ట్ వెల్లో హాల్లోకి తప్పితే మిగతా ఉన్నటువంటి మినిస్టర్స్ రూమ్లు కానీ ప్రతిపక్ష నాయకుల రూమ్లు కానీ ఎవరికైనా పోయే హక్కు ఉంది. ఎట్లా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు. పర్మిషన్ ఉంటుంది కదా, పర్మిషన్ ఇవ్వాలి కదా. వీళ్ళంతా ఎవరు సీనియర్ లీడర్స్. దినకర్ గారు ఏంటి ఆయన చెప్తున్నారు. దినకర్ గారు ఏంటి మీ పాయింట్? అడగండి. పార్లమెంట్ లో అయితే ఆవరణలో కూడా ఎంటర్ కానీ రండి. దట్ ఈస్ పార్లమెంటరీ ప్రాక్టీస్. అసెంబ్లీ కూడా ఆ విధంగా నడుస్తుంది. కాకపోతే అక్కడ ఉన్నంత స్ట్రిక్ట్ గా ఇక్కడ నడవబోయడం వల్ల. కాకపోతే దినకర్ గారు ఇటు వైసీపీ ఎమ్మెల్యేని సరే మీడియాతో పాటు వైసీపీ ఎమ్మెల్యే లోపలికి వెళ్తా ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అలౌ చేయకపోవడంతోనే ఈ అనుమానాలు అన్నీ అంటారా? ఎందుకంటే సెక్రటేరియట్ లో కూడా నీళ్లు వచ్చి ఉంటాయి, స్పీకర్ గారి రూమ్ లోకి సీఎం గారి రూమ్ లో కూడా వచ్చి ఉంటాయి. వీళ్ళందుకే ఎవరిని వెళ్ళవట్లేదని కూడా వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు గుంపులు గుంపులుగా జనాన్ని తీసుకురావటము, అక్కడ ఒక సీన్ క్రియేట్ చేయాలనేటువంటి ఎవరైతే పైపులు కోసారో వాళ్ళే ఆ విధమైన ప్రియాక్యుపైడ్ మైండ్ తోటి అక్కడికి రావడం జరిగింది. ఇంకొకటి దినకర్ గారు మీరే మీరే కోసారని నేను అంటా. ఊరికినే అయిపోద్దా నాతో బాధ్యత తీరిపోయిందా? నాకు దినకరనే కోసారంటాను నేను మీడియాలో. అయిపోద్దా పరిస్థితి? మన ఆర్గ్యుమెంట్ కి లాజిక్ ఉండాలి కదా, దానికి రైతు పద్ధతి ఉండాలి కదా. మనిషిపై కూర్చొని మాట్లాడుతున్నారు. నేను స్పష్టంగా ఒకటి చెప్తున్నానండి. కాంగ్రెస్ పార్టీ అతిగా ఊహించుకుంటుంది. ఏదో వాళ్ళని చూసి ఏదో మిగతా వాళ్ళంతా చర్చ చేస్తారు. సార్ మీరు అవకాశమే పార్టీ పరిస్థితి కాదు. ప్రజలకి లేదు, ఏ పార్టీలకి లేదు. అతిగా ఇష్యూ డైవర్ట్ చేయకండి. ఒక విషయం చెప్పండి. ఇష్యూ మీద లాజిక్ గా మాట్లాడండి. కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వారిని అడ్డం పెట్టి సోమిరెడ్డి గారి మీద తప్పుడు పత్రాలతో చేస్తే ఏమైంది? దొంగ తప్పుడు పత్రాలతో చేస్తే కోర్టు మెట్టుకాయలేసింది. పోలీసు సరే ఇప్పుడు దాని మీద ఏమైందో చెప్పరాదు. చంద్రమోహన్ రెడ్డి గారు ఆరోపించిన దాని మీద ఏం చేశారో చెప్పండి. అన్ని ఇష్యూస్ ఇందులో మిక్సప్ చేయొద్దు. దినకర్ గారు ఒక విషయం, అమెరికా పోతే అక్కడ కూడా ఇటువంటి చెత్త కార్యక్రమాలు ఈ రోజు ఒక్కటి కూడా రాలేదు. ఏం పెట్టుబడులు తెచ్చారు మీరు? అన్ని ఊరికి ప్రజలు పెట్టుబడి రాలేదా? హెచ్సిఎల్ కి ఏ విధంగా వచ్చింది? గూగుల్ వస్తామంటే ఏమైంది? హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లు తీసుకెళ్తున్నారని చెవులు ఏమన్నా చిల్లుబడి స్థాపిస్తేనే పరిశ్రమలు పొరపాటు. ఇన్ని సంస్థలు వచ్చినాయి. అబద్ధాలు ప్రశ్న వినండి. అంతర్జాతీయ రాజధాని అని చెప్పి ఒక వర్షానికే నిలవలేని లీకేజ్ అయ్యే బిల్డింగ్లు కట్టారు. సో వీళ్ళ కార్యక్రమాలన్నీ ఇలా అవకతవకలతో ఉన్నాయి. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఇది ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్. అటువంటి ఆలోచన ఏమన్నా ఉందా లేదా? అసలు ఒకటండి, అసలు తీవ్రమైనటువంటి కుట్ర కనబడుతుంది. ఏదైతే స్టార్టప్ ఏరియా వరకు స్టార్ట్ అవుతుందో దానికి ముందు కావాలని ఈ పైపులు కోసి ఈ రాద్ధాంతం చేశారు. ఇటువంటి ప్రతి ఒక్క పిచ్చి పిచ్చి చేష్టలు చేసేటటువంటి వ్యక్తులు వారు చేసేటటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని వెళ్లేటటువంటి అవకాశం ఉండదు. సిఐడికి సంబంధించి ఎంక్వైరీ ఆల్రెడీ వేయటం జరిగింది. ఎవరు ఎన్ని రకాల బాధపడినా అక్కడ అనేటటువంటి మహాసంకల్పం చంద్రబాబు నాయుడు ఆ విధంగానే ముందుకెళ్తుంది. ఆ విధంగా కూడా చెప్తున్నాను, మా మంత్రులు మిగతా వాళ్ళని మీరు మాట్లాడుకోవడం కూడా తప్పు. యాజ్ ఏ యూనిట్ క్యాబినెట్ మొత్తాన్ని ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఒక జాతీయ పార్టీగా మీరు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. మీకే అన్నారు దినకర్, మీరు కేవలం బీజేపీ మంత్రులు కాదు మొత్తం జాతీయ పార్టీ ఖండించాల్సిన బాధ్యత ఉంది అని ఇందాక వారు చేసిన కామెంట్స్ కి. ఒకటి కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో
నిజంగానే చేసిన పాపం తగిన మూల్యం చెల్లించుకుంది, ప్రజలు శిక్షించారు, మళ్ళీ శిక్షిస్తూనే ఉంటారు. అయితే ఏంటంటే ఇప్పుడు ఏదైనా కామెంట్ చేసే ముందు దాని మీద పూర్తిగా నిజమా ఉట్టిదా ఏదో కామెంట్ చేసామని చేయకుండా ముఖ్యమంత్రి గారు మీరు కూడా బాధ్యతగా మాట్లాడలేదు అని ఆయన ఆవేదన చెందుతున్నాడు. ఎందుకంటే కేవలం ఏదో బీజేపీ వాళ్ళే లేకపోతే పర్వాలేదు, టీడీపీని అన్నా పర్వాలేదు అన్నట్టు అలా కాదు. వాళ్ళు ఇప్పుడు మీకు ఏమన్నా అంటే ఇష్యూస్ మీరు చూసుకోండి అని చెప్పారు. మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారన్నారు. మా మంత్రులు అంతే కదా, అంటే ఆయన చెప్పేసారు దాని మీద. ఆ విషయంలో ఏమంటారంటే వీ కెనాట్ డిఫెండ్. మేము ఇక్కడ కూర్చున్నది భారతీయ జనతా పార్టీ రిప్రజెంటేటివ్ కూర్చున్నాం కాబట్టి ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు ఉంటే మేము ప్రభుత్వాన్ని కూడా సపోర్ట్ చేస్తాం. ప్రభుత్వం మంచి పని చేస్తే బోర్డు చెప్తున్నాం. మేము చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నేను ఇందాక అదే అన్నానండి. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ పొలిటీషియన్ గా అండ్ దేశంలోనే అతి ఒక పెద్ద మంచి ముఖ్యమంత్రిగా పేరున్న ఆయన. మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మంచి పద్ధతి కాదు. అలాగే ఇందాక ఫస్ట్ లోనే అన్నాను, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు బాగలేవు. తమిళనాడు తరహా రాజకీయాలు రాష్ట్రంలో చొచ్చుకున్నాయి. ఇదివరకు గతంలో రాష్ట్రం ఇలాంటి రాజకీయాలు లేవు. వ్యక్తిగతంగా డెఫినెట్ గా అంటే వ్యక్తిగతంగా అంటే ఒక స్థాయిలో పార్టీలు కాకుండా కూడా నువ్వేంటి లేదా నీ సంగతి చూస్తా. ఇప్పుడు ఇందాక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మీరు చెప్పారు కంక్లూడ్ చేసే ముందు చాలా బ్రీఫ్ గా చెప్పండి. ఇప్పుడు రఘురామ్ గారు అన్నట్టు అసలు ఇంత దారుణం తమిళనాడు తరహా రాజకీయాలు కనీసం మొహమాలు చూసుకోలేని పరిస్థితి, వర్షాన్ని కూడా ఒక పెద్ద రాజకీయ రచ్చగా ఒక రాజకీయ గేమ్ గా మార్చే పరిస్థితి అవసరమా, ఉండాల్సిందేనా టీడీపీ వైసీపీల మధ్య? ఇది బాధగానే ఉందండి. ఎందుకంటే రఘురామ్ గారు చెప్పినటువంటి మాటతో ఒకటి ఏకీభవిస్తాను. ఏంటంటే ఈ గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నా, ఇంకెవరో కాంగ్రెస్ నుంచి ప్రభుత్వం ఉన్నా కానీ, మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంగా ఉన్నా, ఎంతవరకు ఏ అంశాన్ని వెళ్లాలో అంతవరకు వెళ్ళటం జరిగేది. ఇది వాస్తవం. ఇక్కడ లోపం ఒకటే, అనుభవం లేని, ఎంతసేపు నేను ముఖ్యమంత్రి అయిపోయాను అనే విధంగా మాట్లాడేవాళ్ళు, 2 సంవత్సరాల్లో నేను వస్తున్నాను మీ సంగతి తెలుస్తాను అనేటటువంటి మానసిక అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి లేకపోతే సీనియర్ నాయకులు ఉన్న తెలుగుదేశం పార్టీ వల్ల ఈ పరిస్థితి వాళ్ళకి ఏం సంబంధం లేదంటారా? ఏమంటే 2 సంవత్సరాలకు ఒకసారి నేను ముఖ్యమంత్రి అయిపోతాను, ఇప్పుడే ముఖ్యమంత్రి అని ఎవరితో మాట్లాడతాను అనేటటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు ప్రతి మాట ఈ విధంగానే అర్థం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడం చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఇప్పుడు నవనిర్మాణ దీక్ష తీస్తున్నాడు. దేనికోసం అండి అధ్యక్ష? ఎవరి మీద దీక్ష జరిగిన అన్యాయానికి ఎక్కడ జరిగిందండి? బదులు తీర్చుకోవడానికి ఈ రోజు రాష్ట్రం విభజించేది కాదు. చంద్రబాబు నాయుడు గారు 1-2 సార్లు లేకపోతే చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్యాక్ టు లైవ్ షో. వైఎస్ఆర్సీపీ ప్లేనరీలో, చిత్తూరులో జరిగిన ప్లేనరీలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన కామెంట్స్ కొంత సంచలనం కలిగిస్తున్నాయి. వేణుగోపాల్ రెడ్డి గారు, ఒకటి అధికారులు ఉద్యోగులు సహకరించకపోతే కనుక ప్రతిపక్షాలకి ఇఫ్ ఇట్ ఈస్ ఎ కేస్ మీరు అడగచ్చు, ప్రశ్నించవచ్చు, కానీ బెదిరిస్తారా? అంటే ఒకవేళ ఉద్యోగులు అధికారులు మేమే అధికారంలోకి వస్తే ఆడదున్నారు ఆగితే ప్రతీకారం తీర్చుకుంటాం, వెంటాడు కుటుంబ సభ్యులు కూడా బాధపడేలాగా అండమానికి పంపిస్తాం అంటే ఏంటి? బెదిరించదలుచుకున్నారా మీరు ఉద్యోగుల్ని? అది ఏ పరిస్థితుల్లో చెవిరెడ్డి గారు మాట్లాడైతే నాకైతే తెలియదు, కానీ అది పార్టీ సిద్ధాంతం అయితే అది కాదు. అయితే మీరు ఒకసారి చూసారంటే అధికారులు మాత్రం వన్ సైడ్గా ఉండటం మాత్రం పర్ఫెక్ట్గా మనకు మొత్తం రాష్ట్రంలో అధికారులు అంతా అట్లా మెజార్టీ అందరినీ ఎందుకంటామండి. ఇప్పుడు ఈరోజు చాలా మంది అధికారులు తెలుగుదేశం మీద కోపంగా ఉన్నారు, అది క్లియర్గా ఉంది. ఇప్పుడు కూడా ఈసారి అధికారులు ఎన్జిఓస్ కానీ వాళ్ళందరూ కూడా ఈసారి డెఫినెట్గా టీడీపీ నుంచి దూరం జరగబోతున్నారు. అయితే ఇక్కడ ఒకసారి మనం గమనించామంటే పోలీస్ వ్యవస్థ కానీ చూడండి, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మీరు ఒకసారి మన జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం పోయినప్పుడు ఆయన దేశం ముందు ఎవరు ఇచ్చారు? ప్రత్యేక హోదా మీద కాల్ పిలిపించింది జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో మాట గుర్తు చేస్తాం. వైజాగ్ ఎయిర్పోర్ట్ లో అధికారంలోకి వస్తా, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా, తాట తీస్తా, అలాంటి పదాలు. తర్వాత నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగినప్పుడు కూడా ఆయన అంటే అదే
పద్ధతిని ఎమ్మెల్యేలు ఫాలో అవుతున్నారు. పద్ధతి కాదు, అక్కడ జరిగినటువంటి కూడా ఏ సిచ్యువేషన్ జరిగింది కూడా మీరు కూడా గమనించాలి. ఆ రోజు అంటే ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేదా? ఒక ప్రతిపక్ష నాయకుడు మీటింగ్లు పెట్టుకోకూడదా? ఎక్కడ పెట్టుకోకూడదని రూల్ ఉందా? మీరు ఎందుకు పెట్టుకోలేదు? ఎక్కడ పడితే అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి అవుట్ రైట్ ఖండించడం అంటే ఏ పరిస్థితుల్లో మాట్లాడితే నాకు తెలియదు. కానీ ఏదేమైనా ఆ వర్డింగ్ మాత్రం కరెక్ట్ కాదు. కానీ డెఫినెట్ గా మాత్రం ఈ రోజు అధికారులు చాలా నేను అధికారులు మాత్రం ఆ విధంగా ఉండకూడదని చెప్తున్నాం. ఆ విధంగా ఉండకూడదు, మీరు న్యూట్రల్ కండి, పరిస్థితులను బట్టి మీరు పనిచేయండి. కానీ అంతేగాని అధికార పార్టీ ఏం చెప్తే అది చేయకూడదని మాత్రం మేము గట్టిగా చెప్తాం. ఒకటి, భాస్కర్ రెడ్డి గారు ఏ రూపంలో ఏ సందర్భంలో అలాంటి పదజాలం వాడినా అది తప్పండి. అధికారులని బెదిరించే అధికారం ఎమ్మెల్యేలకి మంత్రులకి ఎవరికి లేదట. అధికారుల విధులు అధికారులకు ఉన్నాయి. అయితే దురదృష్టం ఏంటంటే ఇవాళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అదే చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండి రేపు మేము అధికారంలోకి వస్తాం అనుకున్న వాళ్ళు కూడా అధికారులను బెదిరిస్తున్నారు. ఈ రెండు మీరు సీక్వెన్స్ చూస్తే మీరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంఆర్ఓలను కొడతారు, లేదా దాడి చేస్తారు, దూషిస్తారు, ఆర్టీఐ రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులను బెదిరిస్తారు, లేకపోతే ఇంకొక ఎంఆర్ఓలను ఎక్కడో కొడతారు. మొత్తం అధికారులు ఉన్న వాళ్ళు అదే చేస్తున్నారు. మీరు అన్నట్టు ప్రతిపక్షం కూడా అధికారులకు మేము భరోసాగా ఉంటాం, మీరు భయపడకండి, ఇదిగో ఇది చేయండి అని చెప్పడం మర్యాద, గౌరవంగా ఉంటుంది, పాజిటివ్ లాంగ్వేజ్. బట్ మేము వస్తే జాగ్రత్త, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం. మేము ఇంత ముందు ఒక బాధం వాడేవారు, మిమ్మల్ని శంకరగిరి మాన్యాలు పంపిస్తాం, ఏది ట్రాన్స్ఫర్లు చేస్తామని. అది దాటి ఇప్పుడు ఏమంటున్నారంటే మీ కుటుంబాలు కూడా బాధపడే విధంగా చేస్తామనే పదం ఖచ్చితంగా తప్పు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ అధికార ప్రతిపక్ష పార్టీలు ఇద్దరు కూడా అధికారుల మీద పడకుండా ఉంటే మంచిది. రఘురామ్ గారు ఖచ్చితంగా, ఎందుకంటే గౌతమ్ గారు చెప్పినట్టుగా అధికార ప్రతిపక్షాలు ఇద్దరు కూడా ప్రతిపక్ష నాయకులు కానివ్వండి, అదేవిధంగా అధికారంలో ఉన్న మంత్రులు కానివ్వండి, అదే ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మా ప్రభుత్వం మీ సంగతి చూస్తామని కానీ బెదిరించడం కానీ, అదే ఎవరి విధులు వాళ్ళు నిర్వర్తించాలి. మనకి ఎమ్మెల్యేకి మంత్రులకి వాళ్ళ విధులని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా మీరు అధికారుల్ని మీరు ప్రతిపక్షం బెదిరించడానికి ఏం చేసేస్తారని వాళ్ళ ఫ్యామిలీని ఏం చేసేస్తారండి? ప్రతీకారం ఏంటి అంటే ఏం సందేశం మీరు ఇస్తారు? అరే యు ఆర్ ఏ రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేగా ఉన్నారు, సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారు, అంటే రాజకీయాలు ఉంటే ఏదైనా చేసేస్తారా అనే వాతావరణం చాలా తప్పు అండి. ఇలాంటి వాతావరణం సృష్టించకుండా ఉండాలి. ఎట్టి పరిస్థితి బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అది ఇప్పుడు ప్రతి అధికారి వాళ్ళకు ఒక లిమిట్స్ ఉంటాయి, వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, వాళ్ళు చేస్తారు ఖచ్చితంగా, దాన్ని చేస్తున్నారు, నిర్వర్తిస్తుంటారు. అదేవిధంగా వాళ్ళు అధికారమైనా ఉండొచ్చు. దీనికి అందుకనే ఉత్తరప్రదేశ్ లాంటి యోగి లాంటి ముఖ్యమంత్రి ఉండాలా. వీళ్ళందరూ ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేయాలని అంతే, ఎవరు ఎక్కడ ఎవరు పనిలోనే ఎవరు తలదొచ్చకూడదు. మంత్రి పనులు మంత్రి చేసుకుంటారు. నాట్ ఓన్లీ యోగి గారు, మధ్యప్రదేశ్ చూడండి మీరు, వాళ్ళ 15 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడంటే, కంటిన్యూస్ గెలుస్తున్నా అంటే, 3 సార్లు గెలుస్తున్నా అంటే, ఛత్తీస్గఢ్ లో మీకు ఎక్కడ బీజేపీ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఇవాళ గుజరాత్ లో చూడండి కంటిన్యూస్ 20 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం ఉంది. ఎందుకు? అధికారుల పని అధికారులు చేస్తారు, బీజేపీ మంత్రుల పని మంత్రులు చేస్తారు. ఎక్కడ కూడా కన్ఫ్లిక్ట్ కానీ ఎక్కడ బెదిరింపులు కానీ ఎక్కడ లేవు. ఈ రాష్ట్రాల్లో ఎక్కడైతే పరిపాలన ఉన్నాం మేము, అందుకనే అధికారులు మాతో ఉన్నారు, ప్రజలు వారొక మాట అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అటువంటి పరిస్థితి ఉందా? ఇవాళ అధికారులు వ్యతిరేకంగా ఉన్నారు, రేపు అసలు ఉండే అవకాశం లేదు, మీరేమన్నా? గతంలో మనం చూస్తే పాపం చంద్రబాబు గారు ఒక మాట మాట్లాడేది. అప్పట్లో వ్యవసాయం దండగానారు, వ్యవసాయ మొత్తం రైతులంతా వ్యతిరేకంగా ఓటేశారు కాబట్టి 2004లో ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా ఎంప్లాయీస్ అందరినీ ఎక్కువ పని చేయించాడు ఆయన. అందులో యువకుడుగా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు మంచి బాగా పనిచేసేవాడు. అందరినీ జన్మభూమనో ఇదనో జనాల్ని రోడ్డు మీద తీసుకొచ్చి పని చేయించాడు. కొంతమందికి వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవాన్ని విన్నాం. అప్పుడు పని చేయడం ఇష్టం లేని ఆఫీసర్ పని చేస్తారు బాగా. కనకర్ గారు, ఒకటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కామెంట్స్ తో పాటు వేణుగోపాల్ రెడ్డి వారు కూడా కామెంట్ చేశారు, మీరు కూడా అధికారుల మీద ఒత్తిడో లేకపోతే మీరు కూడా బెదిరిస్తున్నారు, అధికారులంతా వ్యతిరేకంగా ఉన్నారు. సరే, కొన్ని ఘటనలు కూడా వారు గుర్తు చేశారు. గౌతమ్ కూడా అధికారుల మీద జరిగిన దాడులు. ఒకటి ఋషి గారు, ఓటు అయిపోతే ప్రజల మీద ప్రతీకారం తీర్చుకుంటాం, చెప్పిన మాట వినకపోతే ఉద్యోగస్తుల మీద ప్రతీకారం తీసుకుంటాం, వారి కుటుంబ సభ్యుల్ని కూడా హింసిస్తాం. అది మీరు తీసుకుంటున్నారండి. నెల్లూరు జిల్లాలో మాట్లాడుతున్నా వేణుగోపాల్ రెడ్డి గారు, మీ యొక్క భావం కూడా అదేనా? చెవిరెడ్డి గారి మాటల మీద చెవి కోసుకోవద్దు, చెప్పేది వినండి. ఏదైతే నిన్న ఆయన వ్యాఖ్యలు చేశారో
ఇది సభ్య సమాజం మొత్తం తలదించుకునేటటువంటి విధంగా ఉంది. ఉద్యోగస్తులు కూడా బయటకు వచ్చి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే మీకు అడుగడుగున మేము కూడా సహకరించము, మేము కూడా ఇబ్బంది పెడతామనేటటువంటి మాటలు నేను మాట్లాడింది. ఇది తప్పు. ఈ విధమైనటువంటి వాతావరణం రాకూడదు. ఎప్పుడైతే ఐఏఎస్ల మీద, విమాన శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగస్తుల మీద, అలాగే పోలీసుల మీద అధినాయకుడే మాట్లాడుతున్నప్పుడు ఒక ఎమ్మెల్యే ఉందండి, ఆయన ఆదర్శం తీసుకొని చెవిరెడ్డి చెవి కోసుకున్నాడు నిన్న. దానికి వంతపాడటానికి వేణుగోపాల్ రెడ్డి గారు సిద్ధంగా ఉంటే మేమేం చేయలేము. ఇటువంటి విధమైన పరిస్థితులు కాదు. చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం జరగదు. ఈ విధమైన బెదిరింపులు చెల్లవని చెప్తున్నాను. విశాఖపట్నంలో తుఫాన్ వస్తే ఏ విధమైన బెదిరించడం మీరెవరిని కూడా ఒక సేవా దృక్పథంతో పనిచేయాల్సినటువంటి ప్రజాప్రతినిధులు ఈ విధంగా దిగజారిపోయారంటే అసలు వాళ్ళు కూడా అధికార ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా అధికారుల్ని నడు రోడ్డు మీద ఆపి బెదిరించారు. మరి వాటి గురించి కూడా ప్రస్తావించుకోవాలి కదా. ప్రతిపక్షాలు ఖచ్చితంగా తప్పు మాట్లాడాడు, అందులో సందేహమే లేదు. అటువంటి సంఘటనలు జరిగినప్పుడు తప్పు ఎటువైపున్నా ముఖ్యమంత్రి గారు స్పందించింది. ఏం చేశారు? ఇక్కడ ప్రతిపక్ష నాయకుడే ఈ విధంగా పార్టీ మీరే చెప్పండి. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు తప్పు ఎవరిదైనా కానీ ముందు అధికారులకి సంబంధించి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చొరవ ఏంటనేది స్పష్టంగా చూసాం మనం. ఏం చేశారండి? చెప్పండి సార్, చెప్పండి. ఆ 2 ఇష్యూస్ లో ఏం చేశారో చెప్పండి నాకు. ఈ రోజు ఎమ్మెల్సీలందరూ కూడా ఏం చేస్తున్నారు? ఏం చేయాలో అన్ని ఇలాంటి సౌమ్యంగా ఉండేటటువంటి వ్యక్తులు వేణుగోపాల్ రెడ్డి గారు. ఎందుకంటే మీరు రాంగ్ ప్లేస్ లో ఉన్న ఒక రైట్ పర్సన్. మీ కూడా ఒక యూపీలో బాగుంది, అధికారులకు ఫ్రీడమ్ ఉంది, ఏపీలో లేదా, లేకపోతే మరో రాష్ట్రంలో లేదా, ఒక విధానం తీసుకురావాల్సిన అవసరం ఉందా? గైడ్ లైన్స్ మళ్ళీ కొత్తగా తీసుకురావాల్సిన అవసరం ఉందా? ఇప్పటికే ఉంటాయి. ఇప్పుడు రాజకీయ నాయకులు జోక్యం, అధికారులు చేసే పనుల్లో కానీ అవుట్ ఆఫ్ ద లా అడిగే అవకాశం కానీ లేదని చాలా స్పష్టంగా ఉన్నా కూడా ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి సార్? అధికారుల పని అధికారులు చేస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళని లొంగ తీసుకోవాలని కానీ, వాళ్ళ చేత బెదిరించి పని చేసుకోవాలని కానీ, వాళ్ళు పని చేయకపోతే దాడులు చేయాలనేటువంటి చర్యలు కానీ అధికార పక్షం ఎప్పుడైతే అలాంటి వ్యవహరిస్తుందో అధికారులు చాలా మంది సరెండర్ అవ్వాలి, లేదంటే వాళ్ళు ఇష్టం లేకపోయినా వాళ్ళు పనులు చేయాలి, లేదా వాళ్ళకు ఉన్న అధికారాలను కట్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చేసేటువంటి నిర్ణయాలన్నీ తీసుకోవాలి ప్రభుత్వాలు. ఇలా చేస్తున్న క్రమంలో సాధారణంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేల పనో లేకపోతే ప్రతిపక్ష నాయకుల పనో చేయనప్పుడు ప్రతిపక్షం అలాంటి పరిస్థితి చెప్తున్నా. ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాని వాళ్ళకి, తెలుగుదేశం ఇన్ఛార్జీలకి, వాళ్ళు ఎమ్మెల్యే కాకపోయినా అతను ఇన్ఛార్జిగా చెప్పేసి అతని పేరు మీద 2 కోట్ల రూపాయల వరకు 3 కోట్ల రూపాయల వరకు ఇచ్చేయచ్చు అధికారులు. ఇచ్చేయచ్చు అధికారులు. ఎలా ఇస్తారు వాళ్ళు? అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు బెదిరించాలి, ప్రభుత్వం ఉన్న వాళ్ళే దానికి బాధ్యులై ఉండాలి. అంటే అలాంటి అధికారులను లొంగ తీసుకునే పని కూడా అది సరైందేనా? కనుక ప్రభుత్వ అధికారులని కనుక నిష్పక్షపాతంగా వాళ్ళ విధులను వాళ్ళని నిర్వర్తించకుండా వాళ్ళ మీద ఒత్తిడి పెంచి వాళ్ళని లొంగ తీసుకునే పని ప్రభుత్వమే చేస్తున్నప్పుడు ప్రతిపక్షం ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా ఏమంటున్నారు? ఇప్పుడు మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలంతా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిశారు. సరే మీటింగ్ సరిగా అయిందా లేదా పక్కన పెడితే మాకేం నియోజకవర్గంలో పనులు జరగాలి. అసలు పార్టీలు మారిందే ఆ మాట మీద కదా, నియోజకవర్గ అభివృద్ధి కోసం. సో స్పష్టంగా అధికారులు కూడా అలాంటి వైఖరితో ఉన్నారు అనుకోవాలా? అధికారులు ఉండరండి, అధికారులు ఉండరు సార్. ఇప్పుడు గతంలో మనం చూసుకుంటే చాలా సందర్భాల్లో ఇప్పుడున్నటువంటి వాతావరణం లేదు ఇందాక చెప్పినట్టుగా. ఎందుకంటే ప్రతిపక్షము ఎమ్మెల్యేస్ ప్రతిపక్షం ఉన్న చోట్ల వాళ్ళకి పనులు కాకపోవటము అది చాలా చోట్ల వింటున్నాం. వాళ్ళు కాస్త బాధపడడం లేదా అదే వీళ్ళు ముఖ్యమంత్రి గారు వాళ్ళు చెప్పుకోవచ్చు. వాళ్ళు చెప్పుకునే పరిస్థితి లేదు రాష్ట్రంలో. అంటే చెప్పుకోవట్లేదు వీళ్ళు. ముఖ్యమంత్రి గారు అంటే ముఖ్యమంత్రి ఫర్ ఆల్, ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రి, ప్రజలకు ముఖ్యమంత్రి. ప్రతిపక్ష ఎమ్మెల్యే గారు వెళ్ళారు,
వెళితే ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత బయటకు వచ్చి కనీసం మీ పనులు నేను చూస్తాను, నాది బాధ్యత ముఖ్యమంత్రి గారు చెప్పలేదని బాధపడ్డారు. అంటే మిమ్మల్ని నమ్ముకుంటే అభివృద్ధి జరగదని కూడా అన్నారు, ఏదో వారు బయటకు వచ్చి చెప్పారు. సో కొంత అయితే ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా అధికారులు వాళ్ళ పాత్ర నివర్తిస్తున్నారు. కానీ అంటే ప్రతిపక్ష మన అధికార పార్టీ నుంచి వాళ్ళకైనా ఒత్తిడి ఉందేమో, నువ్వు చెయ్యొద్దు లేదా అలాగేమైనా ఉందేమో. అట్లాంటి ఒత్తిడి ఉందా? ఇన్ వెరీ బ్రీఫ్ కామెంట్, ఇన్ వెరీ బ్రీఫ్ కామెంట్ సార్. ఒత్తిడి ఎటువంటి ఒత్తిడి ఉందంటే, మాకు మా పార్టీకి వెళ్ళని పులివెందులకు కూడా నీళ్లు ఇవ్వడానికి గండికోట ద్వారా నీళ్లు ఇచ్చేటటువంటి ఒత్తిడి ఉంది. మాకు సీట్లు ఎక్కువ ఇవ్వని కర్నూలుకు కూడా అమరావతి నుంచి రోడ్డు వేసి అక్కడి నుంచి త్వరితగతిన ఇక్కడికి వచ్చేటటువంటి విధంగా ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లి ఏం చేశారు? మరి అక్కడ పూర్తి చేసి నీరు ఇచ్చేటటువంటి ఆ విధమైనటువంటి ఒత్తిడి ఉంది. శ్రీశైలం నుంచి గతంలో ఎప్పుడు నీరు ఇవ్వనంత రాయలసీమ 120 TMC నీరు ఇచ్చేటటువంటి ఒత్తిడి ఉంది. అటువంటి ఒత్తిడి అయితే స్పష్టంగా ఉంది. స్వేచ్ఛగా పనిచేసే కొంతమంది అధికారులైనా. థ్యాంక్ యూ దినకర్ గారు లైవ్ షోలో చేరినందుకు. థ్యాంక్ యూ రఘురామ్ గారు, థ్యాంక్ యూ వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పబోయారు. ప్లీజ్ సార్. ఒకటి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నేను కూడా ఉన్నాను, ఎమ్మెల్యేగా ఉన్నాను, గతంలో చూశాను. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చాలా వ్యత్యాసం ఉంది. ఆ రోజుల్లో పాజిటివ్ కాదు, ఇప్పుడు పార్టీకే చేయాలా, మా పార్టీ ఎమ్మెల్యే సుప్రీం వాళ్ళకి మాత్రం చేయాలని చెప్పి కలెక్టర్ దగ్గర నుంచి అందరికి ఈ రోజు హుకుం జారీ చేశారు. అది తప్పు అని అంటున్నాను. థ్యాంక్ యూ గౌతమ్ గారు. ఇది లైవ్ షో, రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.